నమస్కారం. 70 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల సమీకరణ విషయంలో ఎన్నో పన్నులను మనం వినియోగదారుల మీద విధించడం జరిగింది, వసూలు చేయడం జరిగింది. ప్రతి సంస్కరణ వెనుక ఎన్నో సందేహాలు, అటు పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఇవి వినియోగదారులు కానివ్వండి, ఎన్నో సమస్యలు, అటు అధికారులు కానీ ఎన్నో సమస్యలు ఉత్పన్నమైనవి. ఆ సమస్యలు కాలక్రమేణా తీర్చబడ్డాయి. కానీ ప్రతిసారి కూడా ఒక సంస్కరణ అమలు జరిపేటప్పుడు చాలా సాధక బాధకాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు. ఈ రోజున ఎంతో సాహసోపేతమైన చర్య. ఎందుకంటే ఎన్నో రకాల ట్యాక్సులు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వారి అవసరాల కోసం, రెవెన్యూ లోటును తీర్చుకోవడం కోసం మీకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో ఎన్నో ట్యాక్సులు మన మీద విధించారు. ఒక్కొక్కసారి అది మీకు మ్యాక్సిమం 42% మనం ట్యాక్సులు విధించిన పరిస్థితి చాలా వస్తువుల మీద ఉంది. అయితే ఇక పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇవన్నీ తీసుకుంటే చాలా ట్యాక్సులు, అవన్నీ పక్కన పెట్టేస్తే, అయితే ఈ రోజున ఏంటంటే ఏకీకృత ట్యాక్స్ విధానం అనే దాన్ని అమలుపరిచే ప్రయత్నం ఒక సాహసోపేతమైన చర్యగానే భావించవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాల నిరాధారణ వెనుక ఇవన్నీ సాహసోపేతమైన చర్యగానే మనం భావించాలి. అందరినీ ఒప్పించడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఒప్పించి ఈ రోజున పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించుకుని, రాజ్యసభలో బిల్లు పాస్ చేయించుకుని ఇవాళ మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రోజున 30వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ పాత ట్యాక్సుల యొక్క సమస్యకి తెరబడిపోతుంది. కొత్త ట్యాక్స్ మన ముందుకు రాబోతుంది. అయితే ఈ కొత్త ట్యాక్స్ అమలులో ఎన్నో సందేహాలు అందరి మధ్యలో ఉన్నాయి. ముఖ్యంగా ఒక 4 వర్గాలను కనుక మనం చూసుకున్నట్టయితే, ముందు చిరు వ్యాపారులు, రెండోది పారిశ్రామికవేత్తలు, మూడోది వినియోగదారులు, 4వది రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ 4 వర్గాల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే చిరు వ్యాపారులు గతంలో ఎలా ఉండేది, గతంలో ఈ రోజు వరకు కూడా 30వ తారీఖు వరకు కూడా 5 లక్షల రూపాయలు వార్షిక టర్న్ ఓవర్ దాటినట్టయితే ట్యాక్స్ పరిధిలోకి వచ్చేసేవాళ్ళు. కానీ ఈ రోజున దాన్ని 20 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే 5 లక్షల రూపాయలు వార్షిక టర్న్ ఓవర్ లోపల వాళ్ళు ఉత్పత్తి చేసి అమ్ముకున్నా కూడా, ఏ రకంగా వాళ్ళు వ్యాపారం చేసుకున్నా కూడా ఈ డిడ్ నాట్ పే ఎనీ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఏ విధమైన పన్ను విధించగలరు. కానీ 20 లక్షల వరకు దాన్ని పొడిగించడం జరగడం వల్ల చాలా మందికి ఊరట కలుగుతుంది. కానీ దీని మీద సందేహం ఏంటంటే, అసలు 20 లక్షల టర్న్ ఓవర్ని ఎలా నిరూపించుకోవాలి, నా టర్న్ ఓవర్ నేను 20 లక్షల లోపు ఉన్నాను అనే సందేహాన్ని లోపు నన్ను నిరూపించుకోవడానికి నేను ఏ విధమైన డాక్యుమెంట్స్ తయారు చేయాల్సి వస్తుంది, దాన్ని ఎవరు వెరిఫై చేస్తారు, ఎవరు నేను 20 లక్షల లోపు ఉన్నానని నిర్ణయం తీసుకుంటారు అనే సమస్య ఇప్పుడు అందరి ముందే ఉంది. చిరు వ్యాపారంలో మెయిన్ గా దీన్ని ఎదుర్కోక తప్పదు. కానీ కాలమే చెప్తుంది. ఎందుకంటే ఇవాళ అర్ధరాత్రి తర్వాత దీన్ని అమలులో తీసుకొస్తే రేపటి రోజు నుంచి రకరకాల సమస్యలు ముందుకు వస్తాయి. ఆ సమస్యలకు పరిష్కార వేదిక తప్పనిసరిగా వస్తుంది. కాలమే చెప్తుంది. కనీసం 3-4 నెలలు మన సమస్యలన్నీ కొడుకు రావడానికి మనకు టైం పడుతుంది. కాబట్టి ఏంటంటే తర్వాత కూడా ఏంటంటే దీంట్లో అసలు చిరు వ్యాపారాలకి ఈ చర్య, ఈ జిఎస్టి అనే కొత్త పన్ను ప్రాతిపదిక ఎంతవరకు ఇది లాభమా నష్టమా, దీనివల్ల చిరు వ్యాపారికి రిలీఫ్ వస్తుందా లేకపోతే హెడేక్ వస్తుందా అనేది ఆలోచించుకున్నట్టయితే, దీంట్లో ఏంటంటే చిన్న వ్యాపారి కూడా ఇఫ్ ఈస్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 20 lakhs he has to maintain e-book, అంటే కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ ప్రతి ఇన్వాయిస్ అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఏంటంటే దానికి కంపల్సరీగా ఒక కంప్యూటర్ ఉండాలి. దానికి ఏంటంటే వ్యవహారం తెలిసిన ఒక వ్యక్తిని అకౌంటెంట్ గా పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ రోజు వరకు అసలు అక్షరాస్యత లేని వ్యాపారస్తులు కూడా చాలా మంది ఉన్నారు. వారికి ఇదంతా కొంత హెడేక్ వ్యవహారం ఉంటుంది. కానీ మరి ఈ సమస్యని దాటుకు రావడానికి ఏ విధమైన పరిష్కారం కేంద్ర ప్రభుత్వాలు చూపిస్తాయి అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రెండోది పారిశ్రామికవేత్తలు దీంట్లో ఏంటంటే మీకు గతంలో మీకు సెంట్రల్ ట్యాక్సెస్ ఏదైనా పే చేసినట్టయితే మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చేది కాదు. ఎందుకంటే దీంట్లో అడ్జస్ట్మెంట్ మనం కట్టిన ట్యాక్స్ ని మనం కట్టాల్సిన ట్యాక్స్ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకునే వెసులుబాటుని
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. గతంలో సెంట్రల్ ట్యాక్సెస్ కట్టినట్టయితే ఈ వెసులుబాటు మనకు ఉండేది కాదు, కానీ ఈ రోజున ఆ వెసులుబాటు ఉంది. కాబట్టి ఏంటంటే మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం వల్ల కొంత ట్యాక్స్ రిలీఫ్ వస్తుంది, మనకు ట్యాక్స్ భారం మనకి పడే అవకాశం తక్కువ. తర్వాత ఏంటంటే దీంట్లో సందేహాలు ఏంటంటే ఇక్కడ డెస్టినేషన్ పద్ధతిలో, ఎందుకంటే డెస్టినేషన్ పద్ధతి కన్జంప్షన్ ఏరియాకి, అంటే ఎక్కడైతే ఉత్పత్తి చేసిన వస్తువుని ఎవరి దగ్గరికి వెళ్ళి వినియోగానికి వెళ్తుందో అక్కడ మాత్రం ఆ ట్యాక్స్ ఆ గవర్నమెంట్కి వెళ్తుంది. అయితే మనం ఇలా తెలంగాణ గవర్నమెంట్ లో ప్రాంతంలో మనం ఉత్పత్తి చేసి ఆంధ్ర ప్రాంతానికి అమ్మినట్టయితే దిస్ హోల్ ట్యాక్స్ విల్ గో టు సెంట్రల్ గవర్నమెంట్. IGST ప్రకారం వెళ్ళిపోతుంది. దాంట్లో మనకి ఏ విధమైన వెసులుబాట్లు ఉండవు. కాబట్టి ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఒక రకమైన ఇబ్బంది, ఈ విషయంలో కొంత ఇబ్బంది ఉంది. తర్వాత ఏంటంటే రేపటి రోజున ఏంటంటే పారిశ్రామికవేత్తలకి పరిశ్రమల్ని డెవలప్ చేసి తద్వారా కొంత ఉపాధి కల్పనే కాకుండా ఉత్పత్తిని పెంచుకుందామనే ఉద్దేశంతో రకరకాల ప్రోత్సాహకాలు ప్రతి స్టేట్ గవర్నమెంట్ ప్రకటించిన సందర్భం ఉంది. కానీ ఈ రోజున ఏంటంటే ఇవాళ ఈ స్టేట్ లో తయారైన వస్తువులు ఈ స్టేట్ లో ఉపయోగించి ఈ స్టేట్ లో అమ్మినట్టయితే దాని పన్ను ఈ స్టేట్ కి చెందుతుంది, లేకుండా వేరే స్టేట్ గా అమ్మినట్టయితే ఏ విధమైన ట్యాక్స్ గవర్నమెంట్ కి చెందని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో కొంత పునరాలోచించి దీనివల్ల మనకు లాభం లేదు, వీళ్ళకి సబ్సిడీ ఇచ్చడం, వీళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల మనకు ఒరిగేది ఏం లేదు అనుకుని కనుక వెనకడి చేస్తే ఒక రకమైన ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది మాత్రం ఇటు స్టేట్ గవర్నమెంట్ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఆలోచించి దాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఎంత మాత్రంగా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే తర్వాత వినియోగదారులు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు పన్ను సరళీకృతం చేయడం వల్ల ఇదివరకు దాదాపు సుమారు 42% దాకా మనం పన్ను విధించబడిన సందర్భాలు ఉంది. ఇప్పుడు మాక్సిమం, ఎందుకంటే 4 స్లాబుల్లో ట్యాక్స్ ఉంటుంది, రకరకాల చార్ట్స్ ప్రకారం రకరకాల ట్యాక్స్ ఉన్నాయి. 5, 12, 18, మాక్సిమం 28% మాత్రమే మీకు పన్ను విధించబడుతుంది. కాబట్టి ఏంటంటే వినియోగదారులు ఒక విధంగా ట్యాక్సులు తగ్గుతాయి. కాబట్టి మన వస్తు సేకరణలో మనం పెద్ద భారాన్ని భరించాల్సిన అవసరం లేదనే పోరాట మాత్రం కలుగుతుంది. కానీ రేపటి రోజున తర్వాత ఏంటంటే దీంట్లో ఉన్న సందేహం ఏంటంటే ఈ వంకర పెట్టుకుని వ్యాపారస్తులు మన మీద రకరకాల రేట్లు లెవీ చేస్తే మనం ఏంటంటే తెలియకుండా ట్యాక్స్ విధానంలో వినియోగదారుడికి పూర్తిగా తెలియాలని ఎక్కడ లేదు. ఎందుకంటే డీలర్కి తెలియని పరిస్థితి. కాబట్టి అది అంతే ఉంటుంది, నువ్వు కొనుక్కుంటే కొనుక్కో లేకపోతే లేదనే మాట అన్నప్పుడు చచ్చినట్టు కొనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళ విధానాల వల్ల మనలో ఏదన్నా మార్పు వస్తుందేమో, అది మనం వేసుకోవాల్సింది తప్ప అంతకుమించి మనకి ఏం లేదు. కాబట్టి ఏంటంటే ఆ విధంగా మనకి తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకొక సందేహం కూడా ఏంటంటే ఇవాళ పెట్రోల్ ఉత్పత్తులు కానీ తర్వాత ఆల్కహాల్ కానీ ఈ టొబాకో ఉత్పత్తుల మీద GSTను కలపకుండా దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టేశారు. అంటే నిజంగా GSTని ఇప్పుడు 28%, హైయెస్ట్ రేట్ 28% దీంట్లో ఇంక్లూడ్ చేసినట్టయితే పెట్రోల్ డీజిల్ గణనీయంగా తగ్గిపోయేది. ఒక విధంగా చెప్పాలంటే ఇలా పెట్రోల్ డీజిల్ అనేది నిత్యావసర వస్తువు, ప్రతి ఒక్కరికి పెట్రోల్ అవసరం, డీజిల్ అవసరం ఉంది. దాన్ని కనుక తగ్గించుకున్నట్టయితే ఇలా వినియోగదారుని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదన చేసినట్టుగా ఇలా వినియోగదారులందరూ సంతోషించాల్సిన పరిస్థితి వాళ్ళు లేకుండా చేశారు. మరి దాని ఆలోచన కనుక ఏం తెలియదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అసలైన ఆదాయం మేము కోల్పోతాము, ఇప్పటికే మీరు దీనివల్ల మేము నష్టపోయే పరిస్థితి ఉంది, కానీ మీరు ఇది కూడా మా పరిధిలోకి తీసేస్తే మేము ఇబ్బంది పడతామని ఆ రిక్వెస్ట్ ని పక్కన పెట్టేసి GSTలో కలపన పరిస్థితి ఉంది. కాబట్టి వినియోగదారులు ఈ విధంగా కూడా సంతోషం అనేది వ్యక్తం చేయలేకపోతున్నాడు. అది కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే గణనీయంగా తగ్గించిన వాళ్ళు అవుతారు. నేను చెప్పిన విషయాల్లో మీకు ఏదైనా సందేహాలున్నా, సలహాలున్నా, లేకపోతే GST విషయంలో అమలులో ఆచరణ లోపాలు ఏదైనా ఉన్నా, దానికి కొర్రీస్ ఏదైనా ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇమీడియట్ గా మీకు ఆన్సర్ చేస్తాను నేను. కాబట్టి ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ఈ GST విషయం గురించి ప్రతిరోజు మీ ముందుకు వచ్చి కొత్త విషయాలు చెప్పడానికి నేను తయారుగా ఉన్నాను. తర్వాత ఏంటంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. కాబట్టి ఇమీడియట్ గా తక్షణమే నేను అందించే సమాచారం మీకు చేరుతుంది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ
నెక్స్ట్ సమాచారం నెక్స్ట్ వీడియో ద్వారా కలుసుకున్నాం. నమస్తే.